తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథం నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే అర్పించుకొనెను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడవైన తండ్రి, పరలోకపు దేవ, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకములో నివసిస్తూ దేవదూతల మధ్య ఉంటూ ప్రభువా, ఎడబాయకూడదనే గొప్ప సహవాసాన్ని ప్రభువా వదిలిపెట్టి ఈ లోకములోనికి నరావతారిగా వచ్చి ఉన్నావు. వందనాలు, స్తుతులయ్యా. మా ప్రభువా, మా దేవా, ఎందుకు అర్పించుకున్నావో, ఎందుకు వచ్చావో, ఎందుకు బలి అయ్యావో ప్రభువా మానవులకు అర్థం కాదయ్యా. అర్థం చేసుకునే జ్ఞానము లోపించి ఉంటుండగా జ్ఞానం అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము నాయన. చక్కగా నీ మాటలు బోధించబడుటకు వినుటకు సహాయం చేయండి ప్రభువా. నీ మాటలు చెప్పడానికి నిలుచుండిన నన్ను మీ ఆత్మ చేత అభిషేకించి మీ మాటలు నా నోటి యందు ఉంచి నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడమని, నాకు, మాకు, మా శ్రోతలకు కావలసిన జీవవర్తమానాన్ని మీరు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి శ్రోతలారా, అపోస్తుడైన పౌలు, మన పితరుడైన పౌలు వ్రాసినటువంటి పత్రికలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, నూతన నిబంధనలో. అయితే నూతన నిబంధనలో ఆయన వ్రాసినటువంటి పత్రికలలో వ్యక్తిగతమైన పత్రికలు కూడా ఉన్నాయి. అవి 3. ఆ పత్రికలు ఏవనగా తిమోతికి వ్రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసినటువంటి పత్రిక. ఈ 3 పత్రికలు నూతన నిబంధన గ్రంథంలో జోడించబడ్డాయి. 3 కూడా ప్రాముఖ్యమైనవే. 3 కూడా కొన్ని వ్యక్తిగతమైనటువంటి విషయాలు పొందుపరచబడినటువంటి పత్రికలే. చాలా ఉపయోగకరమైనవి కూడాను. తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలెమోను పత్రిక. అయితే వ్యక్తిగతమైన పత్రికలు అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఊహించని విధంగా దేవుని ఆత్మచేత దేవుని యొక్క మాటలు చాలా చక్కగా వ్రాయబడ్డాయి. అకస్మాత్తుగా ప్రభువు అర్పించుకొనిన కారణములేంటి, ఎందుకు ప్రభువు అర్పించుకున్నాడు, ఏ ఉద్దేశంతో అర్పించుకున్నాడు, చక్కగా వ్రాయబడినటువంటి పత్రికలు ఇవి. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడి మన పితరుడు వ్రాసాడండి. ఆనాటి నుండి ఈనాటి వరకు తరములు గతించిపోయినప్పటికి కూడాను ఆ జీవవాక్కులు ప్రయోజనకరమైనవే. ఎందుకంటే అవి దేవుని ఆత్మచేత వ్రాయబడినటువంటివి. చూద్దాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగం ఏంటంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎలా అర్పించుకున్నాడు, ఎందుకు అర్పించుకున్నాడు? ఈ 2 మాటలు ఈ వచనంలో దాగి ఉన్నాయి. ఎలా అర్పించుకున్నాడు, ఎందుకు అర్పించుకున్నాడు? ఈ 14వ వచనము, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలోని మాటలను లేక సారాంశాన్ని 2 భాగాలుగా విభజించినట్లయితే, ఆయన అర్పణగా అర్పించుకున్నాడు, ఎలా అర్పించుకున్నాడు, ఎందుకు అర్పించుకున్నాడు? ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. మొదటి భాగం ఏంటంటే, ఎలా అర్పించుకున్నాడు, ఎలా అర్పించుకున్నాడు.
నా ప్రియమైన వారలారా, యేసు తన్ను తానే అర్పించుకొనెను. ఎలా అర్పించుకున్నాడంటే అందులోని ఒక మాట, మొదటి మాట, తన్ను తానే అర్పించుకొనెను. తన్ను తానే. మహాదేవుడు, పరలోకపు దేవుడు, పరలోకపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు సమస్త మానవాళి పాప క్షమాపణ కొరకు తనకు తానే అంటే తనంతట తానే అర్పించుకున్నాడట. ఇట్ ఈస్ అన్ వాలంటరీ యాక్ట్. తనకు తానే, ఎవరు నిర్బంధించలేదు, ఎవరూ కోరలేదు. సమస్త మానవాళి విమోచనార్థమై, మానవాళి పాప క్షమాపణ కొరకై ఆయనే తనంతట తానే తన్ను తానే అర్పించుకొనెను. ఈ విధంగా అర్పించుకున్నటువంటి దేవుడు మరొకరు లేరు, ఎంత వెదికినా కనపడరు. ప్రియమైనటువంటి వారలారా, సమస్త మానవాళి, ఇతర మత గ్రంథాలు చెప్తున్నాయి ఏంటంటే, ప్రజాపతిర్దేవేభ్యం ఆత్మానామ యజ్ఞం కృత్యా ప్రాయశ్చిత్తం. అంటే పరిశుద్ధుడైనటువంటి సర్వ సృష్టికర్త తనకు తానే యజ్ఞమైపోతేనే రక్షణ కలుగును. తనకు తానే యజ్ఞమైపోవాలి. ఎవరి నిర్బంధముతో కాదు, ఎవరి ప్రోత్సాహముతో కాదు, తనంతట తానే ఆత్మానామ యజ్ఞమైపోవాలి తనంతట తానే. ప్రియమైన వారలారా, యేసు అప్పగింత శిలువ మీద తన్ను తానే అప్పగించుకున్నాడట. ఎలాగంటే మొదటి మాట, తన్ను తానే అప్పగించుకున్నాడు. భయంకరమైనటువంటి, ఘోరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, కఠినమైనటువంటి ఆ శిలువకు తన్ను తానే అర్పించుకున్నాడు. ఆ మాట చెప్పుకుంటుంటేనే, ఆ మాట వింటుంటేనే గుండెలు కరిగిపోతాయి. తనకు తానే అప్పగించుకున్నాడు. నా ప్రియమైన వారలా, అలా అప్పగించుకొని యజ్ఞమైపోతేనే, అర్పించుకుంటేనే దేవుడవుతాడు. రక్షణ కలుగుతుంది, రక్షణ ఉదయిస్తుంది, రక్షించబడతారు లోకంలో ఉన్నటువంటి పాపులు. కాబట్టి తనకు తానే అప్పగించుకున్నాడు. ఇది చాలా గమనించదగినటువంటి విషయము. రెండవ మాట, ఎలా అర్పించుకున్నాడు, అందుకు సంబంధించిన రెండవ మాట, మన కొరకు అర్పించుకొనెను. ఈ మాట కూడా 2వ అధ్యాయంలోని 14వ వచనములోనే ఉంది. మన కొరకు అర్పించుకొనెను. ఎవరి కొరకు? సమాధానము, మన కొరకు. నా ప్రియమైన వారలారా, మన కొరకు అనగా మన అందరి కొరకు. లోకములో ఎంతమంది ఉన్నారో, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో, ఎన్ని దేశాలలో ఏ రకమైనటువంటి జనాంగము ఉన్నప్పటికీ ఎంతమంది అయినా అంతమంది కొరకు, ప్రజలందరి కొరకు. అందుకోసం ఆయన పుట్టినప్పుడు ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము. పుట్టినప్పుడే ఆయన పుట్టుక సమస్త మానవాళి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కొరకు. ఆయన పుట్టుట, ఆయన జీవించుట, ఆయన మరణించుట, ఆయన ఈ లోకంలోనికి వచ్చుట సమస్తమైనటువంటి మానవాళి కొరకు, మన అందరి కొరకు. చూసారా, తను తానే అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు అంటే సమస్తమైనటువంటి మానవాళి కొరకు అప్పగించుకున్నాడు. సర్వపాప పరిహారార్థము వేదంలో రాయబడినటువంటి మాట, సర్వపాప పరిహారో రక్షణం అపోక్షకం అవశ్యకం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారో, అందరి పాపముల కొరకు, సర్వ మానవాళి కొరకు. మొదటి మాట, తన్ను తానే అప్పగించుకున్నాడు. రెండవది, సర్వ మానవాళి కొరకు ఆయన అర్పించుకున్నాడు, అర్పణగా. రైట్. మూడవ మాట ఏంటంటే, యేసు ఎలా అర్పించుకున్నాడు? తన్ను తానే అర్పించుకున్నాడు.
సర్వమానవుల కొరకు అర్పించుకున్నాడు, తరువాత అర్పణగా అర్పించుకున్నాడు. ఈ మాట చాలా మంచి మాట, చాలా గొప్ప మాట. అర్పణగా అర్పించుకోవడము. అర్పణ ఏంటి? అర్పణ అంటే అర్థం ఏంటి? ఇతరులకు ఇచ్చేది అర్పణ, లేదా దేవునికి ఇచ్చేది అర్పణ, లేకపోతే ఈ విధంగా భయభక్తులతో సమర్పించుకునే దాన్ని అర్పణ అంటారు. దీనికి ఇంకొక మాట కూడా ఉపయోగించారు, కానుక అని కూడా అంటారు. కానీ అయితే పైకి రెండు ఒకటిగా కనిపించినప్పటికీ కూడా కానుక, అర్పణ రెండు ఒకటి కాదండి. రెండింటికి అంతరార్థంలో తేడా ఉంది. అర్పణ అంటే అర్పణ హృదయపూర్వకంగా ఇచ్చేది, ఎవరి నిర్బంధముతో ఇవ్వకుండా హృదయపూర్వకంగా, ఇచ్ఛాపూర్వకంగా ఇచ్చేదాన్ని అర్పణ అని అంటారు. ఇచ్ఛాపూర్వకంగా, హృదయపూర్వకంగా, ఎవరి నిర్బంధం లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా ఇచ్చేదాన్ని అర్పణ అని అంటారు. చూసారా? అర్పణ అంటే తిరిగి, అంటే ఇచ్చిన దానికి తిరిగి ఏమీ ప్రతిఫలము కోరకుండా ఇచ్చేదాన్ని అర్పణ అంటారు. నేను ఇస్తున్నాను కదా, నాకేమిస్తారు? నేను ఇస్తున్నాను కదా, బదులు నాకేమిస్తారు? నేను ఇస్తున్నాను కదా, తిరిగి నాకేమిస్తారు అనే ఉద్దేశం లేకుండా, తిరిగి ఏమీ కోరకుండా, ఫలితము కోరకుండా ఇచ్చేదాన్ని ఏమన్నారంటే అర్పణ అంటారు. హృదయపూర్వకంగా ఇచ్చేది అర్పణ, ప్రతిఫలము కోరకుండా ఇచ్చేది అర్పణ. ఇంకొక మాట, తనకు ఉన్నది లేనిది గమనించకుండా, చూచుకోకుండా, దాని గురించి ఆలోచన లేకుండా ఇచ్చేదానిని అర్పణ అని అంటారండి. చక్కని మాట వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. మన పితరులు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి గ్రంథంలో రాశారండి. ఆయన అర్పించుకున్నాడు. ఇంకొక మాట, అర్పణకు ఉన్నటువంటి మాట ఏంటంటే సనుగు కొనకుండా, గొనుగు కొనకుండా, అభ్యంతరం లేకుండా, ఏమాత్రము వెనుదీయకుండా ఇచ్చేదానిని అర్పణ అంటారు. సనుక్కోకుండా, గొనుగుకోకుండా, అభ్యంతరం లేకుండా సహృదయంతో ఇచ్చేదాన్ని అర్పణ అని అంటారు. దేవుడు ఎంత గొప్ప పని చేశాడంటే తన సమస్తమును, తన ప్రాణాన్ని అర్పణగా అర్పించుకున్నాడండి. తన్ను తానే అర్పించుకున్నాడు. అంతేకాకుండా సర్వ మానవాళి కొరకు అర్పించుకున్నాడు. అర్పణగా అర్పించుకున్నాడు. ఎంత గొప్ప పని చేశారండి! ఎంత గొప్ప పని, ఎంత పవిత్రమైన పని, ఎంత గొప్ప విశాలమైనటువంటి భావంతో ఎవరు చేయని పని చేశారు యేసుప్రభుల వారు. కాబట్టి ఎలా అర్పించుకున్నారు? ఒక్కసారి ఆ శిలువ దృశ్యాన్ని చూసినట్లయితే గుండె కరిగిపోకుండా ఉండదు. అందువల్ల చెట్టి భానుమూర్తి గారు అంటారు, శిలువను చూచుకొలది శిల సమానమైన మనసు కరిగి తరిగి నీరగుచున్నదిరా అంటాడు. అటువంటి మహానుభావుని ఒక్కసారి శిలువలో చూసినట్లయితే, శిలువ దృశ్యాన్ని మన యొక్క మానసికమైన కన్నులతో గమనించినట్లయితే రాతి గుండె కరిగిపోకుండా ఉండదండి. ఎందుకంటే ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు, మనందరి కొరకు అప్పగించుకున్నాడు, అర్పణగా అర్పించుకున్నాడు. ఇది ఆయన అర్పించుకునేటువంటి విధానము. శిలువలో లోకంలో ఎవరూ చేయని గొప్ప పని యేసుప్రభుల వారు చేశారండి. సరే, రెండవ అంశమునకు వెళ్దాం. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? ఎందుకు అప్పగించుకున్నాడు? ఏంటి కారణం ఏంటి? ఇంత గొప్ప పని చేయడానికి గొప్ప ఉద్దేశం ఉండాలి, ఇంత గొప్ప పని చేయడానికి గొప్ప కోరిక ఉండాలి, ఇంత గొప్ప పని చేయడానికి ప్రత్యేకమైనటువంటి తలంపు ఉండాలి. ఉందా? ఉండకపోతే ఇంత గొప్ప పని ఎందుకు చేస్తారు ఆయన? ఉండకపోతే ఇంత బలీయమైన పని ఎందుకు చేస్తారు ఆయన? ఉందండి, తప్పనిసరిగా. ఎలాగంటే నీతి తప్పి దుర్నీతిని అనుసరించి జీవితాలను పాడు చేసుకున్న మన వంటి వారిని అట్టి దుర్నీతి నుండి విమోచించుటకు తన్ను తానే అర్పించుకున్నాడట. ఎందుకు అర్పించుకున్నాడంటే నీతిగా జీవించవలసినటువంటి తన ప్రజలు, నీతిగా జీవించవలసిన మానవాళి నీతి తప్పి పాపము చేసి దుర్నీతి జీవితము జీవిస్తుంటే అట్టి దుర్నీతి నుండి విమోచించడానికి ఆయన అప్పగించుకున్నాడట, శిలువ మీద అర్పించుకున్నాడట. చూశారా? మంచి కారణము, చాలా గొప్ప కారణము, చాలా మంచి గొప్ప కారణం కొరకు ఆయన ఈ విధంగా అర్పించుకున్నాడు.
మానవాళి పాపం చేసి నీతి మార్గంలో జీవించవలసినటువంటి వారు నీతి తప్పి దుర్నీతితో జీవించుతున్నటువంటి సమస్త మానవాళిని నీతి మార్గంలోనికి రప్పించడానికి మార్గం ఏదంటే కేవలం ఒకటే, వారిని రక్షించాలి, వారి పాపం నుంచి శిక్ష నుంచి విమోచించాలి, రక్షించాలి. దాన్ని దుర్నీతి నుండి విమోచించడానికి తను తాను అప్పగించుకున్నాడు. విమోచన అనేది ఇక్కడ చాలా దుర్నీతి నుండి విమోచించుటకు విమోచన అంటే ఒక వ్యక్తి అనుభవించవలసిన దాన్ని ఆ వ్యక్తికి బదులుగా వేరొకరు అనుభవించుట, ఒక వ్యక్తి చేయవలసినటువంటి పని వేరొకరు చేయుట, ఒక వ్యక్తి చెల్లించవలసినటువంటి దాన్ని వేరొకరు చెల్లించి ఆ వ్యక్తిని బాధ్యత నుంచి విడుదల చేసినట్లయితే, బాధ్యత నుంచి విముక్తి చేసినట్లయితే దాన్ని విమోచన అని అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ రిడెంప్షన్ అంటారు. అందువల్లనే యేసయ్య విమోచకుడు, ఆయన ఈజ్ రెడీమర్. అందువల్లనే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరుగుదును, నన్ను విమోచించిన నా విమోచకుడు సజీవుడు, నేను ఎరుగుదును, ఆయన వస్తాడు, నేను చూస్తాను, నేనే నా కన్నులతో. ఎంతటి గొప్ప నిరీక్షణ, ఎంతటి గొప్ప విశ్వాసం అండి! ఎందుకంటే అంత గొప్ప విమోచకుడు ఆయన. కాబట్టి దుర్నీతి నుండి విమోచించడానికి ఆయన అర్పించుకొనెను. ఎందుకు అర్పించుకున్నాడో ఒక్క మాట తెలుసుకున్నాము. రెండవ మాటకు వెళ్దాం. నా ప్రియమైనటువంటి వారలారా, దుర్నీతి నుండి దుష్క్రియల నుండి విమోచించుటకు కారణం ఏంటంటే, విమోచించబడిన వారు దుష్టక్రియలు చేయక సత్క్రియలు చేయుట కొరకు ఆయన అర్పించుకొనెను. ఇది కూడా 2వ అధ్యాయం 14వ వచనములోనే తీతు పత్రికలో ఉంది అండి. విమోచించబడినటువంటి వారు దుష్టక్రియలు చేయక సత్క్రియలు చేయడానికి, ఒకసారి విమోచించబడినటువంటి వారు మరలా ఆ దుష్క్రియలు చేయకూడదు, మరలా ఆ దుర్నీతి జీవితము జీవించకూడదు, దుష్ట ప్రవర్తన ఎంత మాత్రము కలిగి ఉండడానికి సత్క్రియలు చేయుట కొరకు ఆయన అర్పించుకునేను. విమోచించబడినటువంటి వారు సత్క్రియలు చేయాలి. అందుకొరకు ఆయన మొదటి విమోచించడానికి, రెండవది విమోచించబడిన వారు సత్క్రియలు చేస్తూ జీవించడానికి, దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ జీవించడానికి, దేవుడు బోధించినటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు కొనసాగించడానికి, జీవించడానికి వారు బ్రతకాలి. అందుకొరకు ఆయన అర్పించుకొనెను. ఇంకా ఎందుకు అర్పించుకున్నాడు? ఈ మాట దీనికి జవాబు కూడాను తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములోనే రాయబడింది. పవిత్రపరచుటకు దేవుడు కోరేది పవిత్రత. దేవుడు కోరేది పాపము కాదు. తన బిడ్డలు ఎంత మాత్రం పాపము చేయకూడదు, పాపములో జీవించకూడదు, పవిత్రమైనటువంటి జీవితం జీవించాలి. ఎప్పుడు వారు పవిత్రమైనటువంటి జీవితం జీవిస్తారు? దుర్నీతి నుండి విమోచించబడాలి. దుర్నీతి నుంచి విమోచించబడినటువంటి వారు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయడానికి మరి పవిత్రపరచబడాలి. ఎప్పుడైతే విమోచించబడతారో వారు సత్క్రియలు చేయవారై ఉంటారు. ఎప్పుడు సత్క్రియలు చేస్తారంటే వారు పవిత్రమైనటువంటి జీవితం జీవించినప్పుడు, పవిత్రపరచబడినప్పుడు. ఆ పవిత్రత ఎలా వస్తుంది? యేసు ప్రభుల వారు విమోచించినందువలన ఆ పవిత్రత వస్తుంది. కాబట్టి ఆయన దుర్నీతి నుండి విమోచించడానికి అర్పించుకున్నాడు. దుర్నీతి నుంచి విమోచించబడిన తర్వాత సత్క్రియలు చేయుటకు ఆయన అర్పించుకున్నాడు. సత్క్రియలు చేయుటకే కాకుండా వారు విమోచించబడి సత్క్రియలు చేస్తూ పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి, పవిత్రులుగా ఉండి పవిత్రులుగా కొనసాగడానికి ఆయన అర్పించుకొనెను. చూసారా? అంతేకాకుండా ఇంకొక మాట, 4వ మాట ఏంటంటే, చాలా ఇష్టమైనటువంటి మాట, మనందరికీ కావలసిన మాట. దుర్నీతిలో ఉన్నప్పుడు, దుష్ట జీవితం జీవిస్తున్నప్పుడు దేవునికి దూరంగా ఉంటావు. దేవుని బిడ్డవు కాదు, అపవాది బిడ్డవు, సైతాను బిడ్డవు, లోకస్తుడిగా జీవిస్తావు, లోకస్తురాలిగా ఉంటావు. ఎందుకంటే ఇహలోక మాలిన్యముతో ఉంటావు.
ఇహలోక జీవితం జీవిస్తుంటావు, పారలౌకిక జీవితం ఎంత మాత్రము మాటల్లో, చేష్టల్లో, ప్రవర్తనలో కనిపించదు. అందువలన పవిత్రపరచుకున్న తర్వాత ఆయన చేసే గొప్ప పని ఏంటంటే దుర్నీతి నుంచి విమోచిస్తాడు ఆయన, సత్క్రియలు చేయవారిగా ఉంచుతాడు ఆయన, అంతేకాకుండా పవిత్రపరుస్తాడు. ఇటువంటి వారు ఆయనకు కావాలి. ఇటువంటి వారిని ఈ విధంగా వారి కొరకు అర్పించుకున్న తర్వాత వారిని ఏం చేస్తాడు ఆయన చేసే పని ఏంటంటే వారు తన సొత్తుగా ఉండాలి, తన సొత్తుగా ఉండాలి. చూసారా, ఆయన సొత్తుగా ఉండాలి. పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన బిడ్డలు తన సొత్తుగా ఉండాలి, తను విమోచించిన బిడ్డలు తన సొత్తుగా ఉండాలి, సత్క్రియలు చేయి వారు సొత్తుగా ఉండాలి, పవిత్రపరచుకున్నటువంటి వారు తన సొత్తుగా ఉండాలి, తన సొత్తుగా ఉండాలి. నా ప్రియమైనటువంటి వారలారా, ఇందుకొరకు ఆయన శిలువ మీద తన్ను తాను అర్పించుకున్నాడు. నా ప్రియమైన వారలారా, 100వ కీర్తనలో ఈ మాట రాయబడింది ఏంటంటే, 100వ కీర్తనలో ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎలా ఉంటారండి తన సొత్తు అయినటువంటి వారు ఎలా ఉంటారంటే ఇదండి. ఆయనే మనలను పుట్టించెను. తాను పుట్టించిన వ్యక్తి వ్యర్థుడైపోకూడదు, తనకు దూరమైపోకూడదు, తన బిడ్డగా ఉండాలి, కానీ తన బిడ్డగా కాకుండా లోకస్తుడిగా ఉండకూడదు. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన స్వరక్తమిచ్చి కొని సంపాదించుకొనినటువంటి వారం మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. ఎందుకండి ఇంత బలీయమైనటువంటి యాగం చేశాడు, ఇంత గొప్ప పని ఆయన చేశాడంటే మనము ఆయన వారముగా ఉండాలి, ఆయన మేపు గొర్రెలముగా ఉండాలి, ఆయన ప్రజలముగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండడానికి ఇంత గొప్ప పని చేశాడు శిలువ మీద. ఆయన ఇంత గొప్ప పని చేశాడండి. ఆ ప్రియమైనటువంటి వారలారా, ఇంకా ఎందుకు ఇంత గొప్ప బలియాగం చేశాడు? పేతురు పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారు. ఎందుకు సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు ఆయన? ఎందుకు సొత్తైన ప్రజలుగా చేసుకుంటున్నాడంటే కారణం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి మనల్ని వెలుగులోనికి పిలిచినటువంటి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి, రాజులైన యాజక సమూహంగా ఉండడానికి, ఈ పని చేయడానికి తన సొత్తైన ప్రజలుగా ఆయన చేసుకున్నాడండి. తన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి సిలువలో బలియాగముగా అర్పించుకున్నాడండి. ఎలా అర్పించుకున్నాడు? ఎందుకు అర్పించుకున్నాడు? అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాట రాస్తున్నాడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట పవిత్రపరచి నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేయుటకై తన్ను తాను అప్పగించుకొనెను. ఎంత గొప్ప కార్యమండి, ఎంత గొప్ప కార్యము, ఎంత విలువైనటువంటి మాట. ఇంత గొప్ప పని కొరకు అంత గొప్ప యాగాన్ని సిలువలో చేశాడండి ఆయన. చూసారా, కళంకమైనదిగా లేకుండా ఉండాలి సంఘం అంటే ఆయన బిడ్డల యొక్క సహవాసము, సమూహము. కళంకమైనది అంటే ఏ లోపము లేకుండా ఉండాలి. ముడత అయినను ఏ రకమైనటువంటి అవాంతరం లేక అభ్యంతరము అట్టిది మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనదిగా పవిత్రమైనదిగా జీవించాలి. ఎప్పుడు పరిశుద్ధమైనదిగా పవిత్రమైన జీవిస్తుందంటే దుర్నీతి నుంచి, పాపము నుంచి విమోచించబడినప్పుడు పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా ఉంటుంది. ఎప్పుడైతే నిర్దోషమైనదిగా ఉంటుందో మహిమగలదిగా ఉంటుంది. ఆ సంఘమును అటువంటి సంఘముగా ఉండి అది తన ఎదుట ఉండాలి. పరిశుద్ధపరచి
నిలబెట్టుకొనవలనని వాక్యముతో దాన్ని ఉదక స్నానము చేయించి, వాక్యముతో దాన్ని ఉదక స్నానము చేయించి, దేంతో స్నానం చేయిస్తాడండి? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పరిశుద్ధపరచుటకై తన్ను తాను ఈ కార్యం చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడట. చూశారా? సిలువలో బలియాగమైనటువంటి యేసు ఆషామాషిగా చావలేదండి, ఆషామాషిగా అర్పించలేదండి, ఆషామాషిగా తన ప్రాణాన్ని పెట్టలేదండి. ముడత అయినది, కలంకమైనను, ఏ దోషమైనది లేకుండా పరిశుద్ధపరిచి మహిమగలదానిగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన తన్ను తాను అర్పించుకొనెను. చూసారా? ఎన్నిసార్లు అంటాడో అపోస్తలుడైన పౌలు, ఎన్నిసార్లు అంటాడో నా ప్రియమైనటువంటి వారలారా. గలతీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక మొదటి అధ్యాయంలోని 4వ వచనాన్ని ఒకసారి మనము గమనించుదాం. తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము గలతీ సంఘంతో అంటాడు, ఎఫెసీ సంఘంతో అంటాడు, హెబ్రీ పత్రికలో అంటాడు, తర్వాత పేతురు తన పత్రికలో అంటాడు. ఈ విధంగా ఎన్నిసార్లు మాటికి. చూశారా? ఇంకొక మాట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములో ఇంకా ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన, ఇంకా ఎందుకు ఆయన అర్పించుకున్నాడంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకుని, పరిమళ వాసనగా ఉండడానికి, పరిమళ వాసనగా ఇతరులకు మనము పరిమళ వాసనగా ఉండాలంట. అందుకొరకు ఆ పరిమళ వాసన, ఆయన యొక్క పరిమళ వాసనను మనము చూపించాలని పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడట. ఎంత గొప్ప కార్యము, ఎంత బలమైనటువంటి కార్యము, లోకములో ఎవరు చేయలేని కార్యము. నా ప్రియమైన వారలారా, ఆ వచనము ఎంత ఆత్మీయంగా, ఎంత చక్కగా వ్రాయబడిందంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడి వాక్యం మన వినికిలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ప్రభువా ఈ లోకములోకి ప్రభువా సమస్త మానవాళి నిమిత్తమయ్యా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దుర్నీతి నుంచి విమోచించి వారిని నీ సొత్తుగా చేసుకోవడానికి నీ ప్రియకుమారుని పంపించావయ్యా. బలియాగముగా శిలువ మీద అర్పించావు. వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. లోకంలో ఎవ్వరు చేయని పని మా కొరకు చేశావు. వందనాలయ్యా. లోకం గమనించకుండా ఉంది ప్రభువా. విమోచకుడైన నిన్ను, రక్షకుడైన నిన్ను గమనించకుండా ఉంది ప్రభువా. ఇకనైనా వినుటకు, గమనించుటకు, అంగీకరించుటకు ప్రభువా నీ సొత్తైన ప్రజలుగా ఉండటకు తయారు చేయమని, సహాయం చేయమని, నడిపించుమని, నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని కృప అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై మణిరావు గారు, ఇమ్మానియేలు బాప్టిస్ట్ చర్చ్, క్రాంతినగర్, దర్గామెట, నెల్లూరు. మా సెల్ నంబర్ 9440254020.